Hi, Namaste. I'm Radha Priyanka, Certified Career Counselor for Teens. ఈరోజు మనం ఒక రియలిస్టిక్ కోట్తో స్టార్ట్ చేద్దాం. ఎడ్యుకేషన్ ఎన్రిచెస్ మైండ్ బట్ గైడెన్స్ ఎన్రిచెస్ ఫ్యూచర్. అంటే మనకి ఎడ్యుకేషన్లో చాలా సబ్జెక్ట్స్ నేర్చుకుంటాము, చాలా మార్క్స్ వస్తాయి, చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. బట్ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే మనం లైఫ్లో ఏం సాధించాలి అనుకుంటామో దాన్ని రీచ్ అవ్వలేము. ఆర్ అసలు మనకేం సాధించాలో కూడా తెలీదు. సమ్ టైమ్స్ జస్ట్ ర్యాండమ్గా మనకి ఏది కనిపిస్తే అది చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. సో అందుకనే కెరియర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు మెనీ రీసెర్చ్ అండ్ మెనీ రిపోర్ట్స్, మన ఇండియాలో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కెరియర్స్ని చాలా ర్యాండమ్గా చూస్ చేసుకుంటున్నారు. అసలు ఈ ఫీల్డ్ నాకు సెట్ అవుతుందా లేదా, ఇది నాకు ఇది చదివే కెపాసిటీ ఉందా లేదా, నాకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా లేదా, ఇదేది ఆలోచించకుండా ర్యాండమ్గా చూస్ చేసుకుంటున్నారు. మనకు తెలిసిందే, మన దగ్గర ఐదర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఇది చేస్తేనే మనకి సొసైటీలో రెస్పెక్ట్ దొరుకుతుంది కదా. మనమందరం అలాగే ఫీల్ అవుతాం. కానీ నేను చదివేటప్పుడు ఎవరైతే సిఈసి తీసుకున్నారో వాళ్ళు ఎవరైనా నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నావు అని అడిగితే సిఈసి అని చెప్పడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు. ఇట్ ఈస్ రియల్లీ బ్యాడ్ సిచ్యువేషన్. మనం సొసైటీ ఎవరు డిసైడ్ చేయడానికి ఇది రైటా రాంగా అనేది? మనకి ఏది కరెక్టో మనమే కదా డిసైడ్ చేసుకోవాల్సింది. యాజ్ ఎ పేరెంట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ మన పిల్లలకి వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళని ఎక్సెల్ అవ్వడానికి సపోర్ట్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అండ్ బిఫోర్ దట్ మనకు తెలియకుండానే మనం మన పిల్లల మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము. ఎలా చెప్పండి? మనము ఎవరైనా ఒకరు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నారంటే 24 గంటలు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు తను చాలా గ్రేట్, వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, వాళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళు చాలా గ్రేట్ అనుకునేసరికి మన పిల్లలు కూడా ఎంబీబీఎస్ఏ కాదు ఏదైనా ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా కూడా మనం దాన్ని పదే పదే రిపీట్ చేయడం వల్ల మన పిల్లలు ఏమనుకుంటారంటే, ఓకే నేను కూడా వాళ్ళలాగా ఎంబీబీఎస్ ఆర్ ఇంజనీర్ చేస్తేనే మా పేరెంట్ హ్యాపీగా ఉంటారేమో, సొసైటీలో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ దొరుకుతుందేమో అని పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ స్ట్రెంగ్స్ అవన్నీ రికగ్నైజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అంత టైం మనం యాజ్ ఎ పేరెంట్స్ ఇవ్వట్లేదు నిజం చెప్పాలంటే. ఎవరైనా ఈవెన్ మన జనరేషన్లో కూడా మనము ఏది చదివితే తొందరగా జాబ్ వస్తుంది అని ఆలోచించి మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళాము. లేకపోతే ఇది రాకపోతే ఇంకోటి అనుకొని వెళ్ళాం. కానీ ఎవరు కూడా నాకు ఇదే కావాలి నేను ఇదే చేస్తా అని ఎప్పుడు మనం వెళ్ళలేదు. అలా మనం ఏదో ఒక స్ట్రీమ్ చూస్ చేసుకొని ఉంటే మనం ఇంకో ప్లేస్లో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు రైట్ నౌ కూడా మన జనరేషన్లో ఎంతమంది వాళ్ళ జాబ్లో సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఉన్నారు? చాలా తక్కువ మంది. ఇట్ మే బీ అరౌండ్ 10% ఆర్ ఈవెన్ లెస్ కదా. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఇప్పుడు కూడా మనం మన జాబ్ రిజైన్ చేసి మనకు నచ్చిన పని చేసుకోవడానికి ట్రై చేస్తాము. బట్ మనం ఇప్పుడు అది చేయట్లేదు, ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. మనం ఆ పని చేయలేము కదా. సో మనం ఎందుకు మన పిల్లలకి రైట్ కెరియర్ చూస్ చేసుకునే ఆప్షన్ ఇవ్వకూడదు? అసలే మనం మన పిల్లల్ని చాలా ప్రొటెక్టెడ్గా పెంచుతున్నాం. మనం అంటే చాలా విషయాలకు అడ్జస్ట్ అయ్యాము అండ్ కెరియర్లో కూడా అడ్జస్ట్ అవుతున్నాం. బట్ వాట్ అబౌట్ కిడ్స్? మనం వాళ్ళని అసలు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా, దేనికి అడ్జస్ట్ అవ్వకుండా, ఏది కావాలంటే అది వాళ్ళ ముందు తెచ్చిపెట్టినప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ ఏదైనా కెరియర్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి అని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇట్ ఈస్ బెటర్, ఎవరైనా సరే every student needs a right direction, right guidance and support from parents. If parent and child kalisi decide cheskunte that is well and good. But if there is some confusion, you can definitely approach a counselor. A career counselor will help you decide or know what are the strengths of your child, what are his interests, what is his learning style and what are his career motivators. ఇవన్నీ వాళ్ళు సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ సిస్టమాటిక్ డిస్కషన్స్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ పర్సనాలిటీని వర్క్తో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఒక 3 to 5 సూటబుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసి దెన్ పేరెంట్స్ ఇంట్రెస్ట్, స్టూడెంట్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒక రైట్ కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి కెరియర్ కౌన్సిలర్ హెల్ప్ చేస్తారు.
ఒక రాంగ్ కెరియర్ చాయిస్ తీసుకోవడం వల్ల పిల్లలది టైం వేస్ట్ అయిపోతుంది అండ్ మనం దాంట్లో పెట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ అయిపోతుంది అండ్ సమ్ టైమ్స్ ఆ పిల్లలు ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. ఇవన్నీ మన పిల్లలకి జరగొద్దు అనుకుంటే మనం ఫస్ట్ వి షుడ్ స్టార్ట్ విత్ అవర్ చైల్డ్. అంటే మన పిల్లల్ని వాళ్ళ స్ట్రెంగ్స్ ఇంట్రెస్ట్ అవన్నీ ఐడెంటిఫై చేయాలి మనం. దెన్ దాన్ని మనం కెరియర్ దాన్ని బట్టి కెరియర్ చూస్ చేసుకోవాలి. కానీ కెరియర్ ఏ దాంట్లో ఎక్కువ తొందరగా సెటిల్ అవుతాము అని ఆలోచించి కెరియర్ని చూస్ చేసుకోవద్దు. లెట్ us గిఫ్ట్ అవర్ చైల్డ్ a right career path. Thank you.